గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రియజనులార. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులార. హృదిలో దేవుని ఆరాధింపగా, మదిలో దేవుని ఆహ్వానించగా. హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. గుడిలో గంటలు మోగినవి, త్వరపడి రండి ప్రియజనులార. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము మనసా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమ. పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా. పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులార. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కంబం పాపిరెడ్డి మరియు సోదం జోస్పినమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగర్పీఠం కుకట్పల్లి విచారణ ఏరువ శవరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు ఏరువ శవరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని క్రిస్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, జాస్మిత్ రెడ్డి, సష్మిత్ రెడ్డి, రినో రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ బంధుమిత్రులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు మైకేల్ అంతోని గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఫ్రాన్సినా, రాజ్ కుమార్, మైకేల్, తెరేసా మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువు తన కొరకు స్తుతి బలిని అర్పించుటకై అతనిని తన యాజకునిగా ఎన్నుకొనెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ప్రతి మంగళవారము అనగానే మనందరికీ కూడా ఎక్కడా లేనటువంటి ఆ ఆనందము, ఉత్సాహము ఆదివారం వలె వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి మేలులను పొందాలని ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈనాడు పునీత పాదువాపురి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి ఈ దివ్యబలి పూజకు ప్రప్రథమముగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఆమోసు ప్రవక్త ఈ విధముగా అంటున్నాడు, ప్రభువు ఆనతి ఇవ్వనిచో ఇక్కడ వాక్యము చెప్పకుండా ఉండబడుతుందా? ప్రభువు వాగ్దానము ఏ విధంగానైతే చేస్తాడో అదేవిధంగా తన అధికారముతో వాక్కును ప్రకటించమని పిలుస్తూ ఉంటాడు. దానికి జవాబు ఇవ్వకుండా ఎవరైనా ఉండగలరా అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఈ లోకముపై, మరి ముఖ్యంగా ఈ సృష్టి అంతటిపై క్రీస్తు ప్రభువుకి అంత బలమైనటువంటి కంట్రోల్ అని చెప్తాం. అన్నీ కూడా ఆయన ఆధీనములో ఉన్నాయి. సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తున్నాం, అలలు శిష్యులందరినీ కూడా ముంగివేయుచు ఉండగా ప్రభువు వారితో ఉండి అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. అంటే అలలు సహితము ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన మాట వింటుంది. కావున మనము కూడా ఆయన మాట విని వాక్కు ప్రకారంగా జీవించినప్పుడు అందరము కూడా రక్షింపబడతామన్నటువంటిదే నేటి వాక్య ప్రధాన అంశం. దివ్యబలి పూజలో పాల్గొంటున్నాం. క్రీస్తు ప్రభు యొక్క శరీరక్తాలను స్వీకరించాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాక్కు ప్రకారంగా జీవించామా లేదా అన్నటువంటి ఆలోచన చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ విశ్వాసులకు వెలుగై ఉన్నావు. వారి ఆత్మల కాపరియు నీవే. కావున నీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలందించుట కొరకు పునీత పాదువాపురి అంతోనిని దయచేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితమున అతడు మాటలతో వివరించిన విశ్వాసమును, అతని చేతల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేము అనుసరింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన దేవుడు ఆనతి ఇచ్చినచో
ప్రవచనము చెప్పని వాడెవడు? మొదటి పట్టణము ఆమోస గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1-8 మరియు 4వ అధ్యాయము 11-12 వచనములు. ఇజ్రాయేల్లారా, ప్రభు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశము ఆలింపుడు. ఆయన ఐగుప్తు నుండి కొని వచ్చిన ప్రజలెల్లరి గూర్చిన ఈ వార్త వినుడు. భూమి మీద జాతులన్నిటిలోనూ నేను మిమ్ము మాత్రమే ఎరిగి ఉంటిని, కావున మీ పాపములన్నిటికీ నేను మిమ్ము దండింతును. ఇరువురు నరులు కలిసి ప్రయాణం చేసినచో వారు ముందుగా ఒప్పందం చేసుకుని ఉండవలెను కదా. అడవిలో సింగము గర్జించినచో దానికి ఎర దొరికి ఉండవలెను కదా. గుహలో సింగపు కొదము గుర్రమనిచో దానికి జంతువు చిక్కి ఉండవలెను కదా. పక్షి ఉరిలలో చిక్కుకొనిచో దానికి ఎవరో ఎరపెట్టి ఉండవలెను కదా. ఉచ్చు పైకి లేచినచో పక్షి దానిలో తగులుకొని ఉండవలెను కదా. నగరమున బూర ఊదినచో జనులు భయపడుకుందరా. ప్రభువు కీడు పంపినిదే నగరముకు ఆపద వాటిల్లునా. ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యము చేయడు. సింహము గర్జినచో భయపడిన వాడెవడు? ప్రభువైన దేవుడు అనతి ఇచ్చినచో ప్రవచనము చెప్పని వాడెవడు? సొదొమ గొమొర్రా ప్రజలను వలె మీలో కొందరిని చంపితిని. నిప్పు మంటలలో నుండి తీసిన కర్ర వలె మీలో కొందరు బ్రతికిరి. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. ఇది ప్రభువాకు. కావున ఇజ్రాయేల్లారా, నేను మిమ్ము దండింతును. నేనిట్లు చేయుచున్నగాన మీరు దేవుని కొలిచెటకై సిద్ధపడెడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. ప్రభువు వేకున నీవు నా ప్రార్థన ఆలింపము. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచియుందును. నీవు దుష్టత్వమున ఆనందించుచు దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గొప్పలు చెప్పుకొను వారిని సహింపవు. అందరూ ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. పాపము చేయవారిని అసహించుకుందువు. అబద్ధములాడు వారిని నాశనం చేదువు. మోసగాండను నరహత్య చేయవారిని ప్రభు అసహించుకొనును. అందరూ ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. నేను మాత్రము నీ కృపా అతిశయము వలన నీ ఇంటి ప్రవేశింతును. నీ పట్ల భయభక్తులు చూపుచు నీ పవిత్ర మందిరమున నీకు మొక్కుకుందును. అందరూ ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు నీ న్యాయ మార్గమున నన్ను నడిపింపుము. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా ఎటుల సాగును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా ఎటుల సాగును. నావికి నాదుడేసు నాకు భయము ఎందుకయ్యో ఓ నావికి నాదుడే
పోవకయ్యో నురుగు కట్టిన నీటి అలలలో మునిగిపోవకయేసే నడుపు. నురుగు కట్టిన నీటి అలలలో మునిగిపోవకయేసే నడుపును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఇటుల సాగును నావా, ఇటుల సాగును. హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. సముద్ర తీరమునకు ఆవుల ఒడ్డునకు వెలుటకు యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి పడవను ముంచెత్తునత్తటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచూ ఉండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచూ ఉన్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడెదరు ఎలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవితము ఎంత సుఖంగా ఉండాలని కోరుకుంటామంటే అంత పచ్చగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. అది మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితాలను ఇతరులతో బేరీజు వేసుకొని వారి జీవితము చాలా పచ్చగా ఉంది, చాలా ఆహ్లాదంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి నేను కూడా వారి వలె హాయిగా ఉండాలని ఆశిస్తాం. అయితే మనము ఎవరితో ఉన్నాము అన్నటువంటిదే మన జీవితం యొక్క ధ్యేయమును, మన జీవితములో మనం మిగిలించుకునేటువంటి ఆస్తిలాగా మిగిలిపోతుందని కొన్నిసార్లు తెలుసుకోలేకపోతూ ఉంటాం. జీవితము ఎంతగా సుఖవంతమైనటువంటి జీవితముగా ఉండాలనుకుంటామో, ఎవరితో ఉంటే అది సుఖవంతమైనటువంటి జీవితము, లేకుంటే దేవునితో ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో కనుగొనలేకపోతూ ఉంటాం. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు సైతము కూడా ఇలాంటి భావనలోనే వారంతా కూడా ఉన్నారు. ఎందుకంటే వారు యేసు ప్రభువును అనుసరించేటువంటి క్రమములో ఏమనుకున్నారంటే వారి యొక్క రాబోయేటువంటి జీవితము చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆహ్లాదముగా ఉంటుంది, సంతోషముగా ఉంటుందని నిర్ణయం చేసుకున్నారు. నిర్ణయం చేసుకొని వారు అలానే ముందుకు సాగుతున్నారు. ఆ నేపథ్యంలోనే వారు క్రీస్తు ప్రభువుతో మనం ఉన్నట్లయితే మనకు ఒక గొప్ప భరోసాగా జీవితము ఉంటుంది అని ఆలోచన చేసి నిర్ణయం చేసి ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వారు క్రీస్తు తమతో ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు అలజడులు ఏర్పడతాయి. ఆ అలజడుల్లో మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో వాటికి ఎదురుగా వెళ్ళి
లేకుంటే వాటిని అలలను మనం ఛేదించగలము అనేటువంటి నమ్మకం లేనటువంటి జీవితాన్ని వారు జీవించారు. దాని యొక్క ప్రత్యేకతే ఈనాడు మనము సువిశేష పఠనంలో వింటూ ఉన్నాం. వారు ఏమనుకున్నారంటే, ఇక చాలా రోజులు మనం కష్టపడ్డాం, క్రీస్తు ప్రభు సైతము కూడా ఎక్కువ పర్యటనలు మరి ముఖ్యంగా పరిచర్యలు చేస్తున్నారు అని ఆవలి తీరంకు వెళ్తూ ఉంటే ఈ ఓడ ప్రయాణము చాలా సాఫీగా సాగుతోంది. శాంతిగా విశ్రాంతంగా మనం ఉండవచ్చు. దే థాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కామ్ జర్నీ. అంత ప్రశాంతతతో కూడినటువంటి యాత్ర అని వారు అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి అక్కడ అలజడులు లేగడం, ముఖ్యంగా తుఫాను గద్దిస్తూ ఉన్నటువంటి సమయంలో వారంతా కూడా భయపడుతున్నారు. కానీ వారితో క్రీస్తు ఉన్నారు, క్రీస్తు ప్రభు మనల్ని రక్షిస్తారు అన్నటువంటి అపనమ్మకమైనటువంటి జీవితం, విశ్వాస రాహిత్యముతో వారు జీవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏనాడు కూడా క్రీస్తు ప్రభువు తన అనుసరణలో తన శిష్యులకి ఎప్పుడూ కూడా సిలువలు లేనటువంటి జీవితాన్ని నేర్పించలేదు. సిలువలు లేకుండా జీవితం ఉంటుందని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. హీ నెవర్ సెడ్ దట్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బీ వితౌట్ ఏ క్రాస్. సిలువ లేకుండా జీవితం ఉండదు అని ఎప్పుడూ చెప్పలేదు. సిలువ ఉంటుంది, కానీ ఆ సిలువ మహత్యముని తెలుసుకొని, ఆ సిలువలో ఉన్నటువంటి విలువలను తెలుసుకొని నీవు శక్తిమంతుడుగా మారబోతున్నావు. ఒకవేళ నీ సిలువను నీవు మోయలేని పరిస్థితి ఉన్నట్లయితే నేనే నీ సిలువను మోస్తాను. కాబట్టి నా సిలువను మోయడానికి మీరు యత్నించండి. నా సిలువ, నా కాడి అన్నటువంటిది తేలికైనది, బరువు అన్నటువంటిది కాదు అని ఆయన ఈనాడు ఈ ఉదంతం ద్వారా తెలియజేస్తున్నారు, వారందరినీ కూడా రక్షించడం ద్వారా. అది మొదటి పాఠముగా మనం ఈనాడు నేర్చుకోవాలి. ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మనతో ఉన్నప్పటికీ కూడా మనకు జీవితంలో అలజడులు ఏర్పడతాయి. కానీ ఆయన నేర్పించినటువంటి ఆ సిలువ మహత్యములో ఉన్నటువంటి రహస్యాలకు తగినటువంటి విధంగా జీవించడం ద్వారా జీవితాన్ని మనము ఈదగలము, జీవితంలో పోరాడగలము అన్నటువంటి నమ్మకంతో జీవించాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ఆశ్చర్యం, నేను ఇప్పటికే చెప్పినటువంటి విధముగా వారిలో అల్పమైనటువంటి విశ్వాసం. ప్రభు స్వయంగా అంటాడు, ఓ అల్ప విశ్వాసులారా అంటాడు. అల్పమైనటువంటి విశ్వాసము వారిదైనప్పటికీ కూడా వారు వాక్య ప్రకారముగా చూసినట్లయితే మొదటగా క్రీస్తు ప్రభువునే రక్షించమని అడిగారు. తమ దగ్గర ఉన్నటువంటి క్రీస్తులో ఉన్నటువంటి ఆ శక్తిని వారు గ్రహించి, ఓ యేసు ప్రభువా మమ్మల్ని రక్షించండి, మేము నశించబోతున్నాం, మేము మునిగిపోతున్నాం, జీవితానికి పైన ఆశలను కోల్పోతున్నాము, నీవు మమ్మల్ని రక్షించుము అని మొట్టమొదటిసారిగా రక్షణ అన్నటువంటిది లేకుంటే కాపాడమని క్రీస్తు ప్రభువునే అడిగారు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఇదే పాఠమును నేర్చుకోవాలి. ఏదైనా అలజడులు, ఏదైనా సమస్యలు, ఏదైనా దురదృష్ట పరిస్థితులు మనకు దాపురించినప్పుడు మన ఆలోచన విధానము ఎలా ఉంటుందంటే, ఎవరు మనకు సాయం చేస్తారు, ఎక్కడి నుండి మనకు సహాయం వస్తుంది అన్నటువంటి ఆలోచనతో లేనిపోని విధంగా ఆలోచించేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు పైన నమ్మకం ఉంచడం, ఆయన పైన భరోసా ఉంచడం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో, ప్రభువా ఈ సమస్యలో నేను ఉన్నాను, నీకు ఇష్టమైనట్లయితే దీని నుండి నన్ను కాపాడుము అన్నటువంటి ఆలోచన లేకుంటే ఆ నివేదనని మనము చేయలేకపోతున్నాం. అందులకు కారణము గమనించినట్లయితే నాడు యేసు ప్రభు యొక్క శిష్యులకు ఉన్నటువంటి ఆ అల్పమైనటువంటి విశ్వాసమే మనల్ని కూడా అలాంటి అల్ప విశ్వాసులుగా మారుస్తుంది. కాబట్టి ఈ ఉదంతము ద్వారా రెండవ పాఠం ఏమిటంటే, క్రీస్తు ప్రభువుకి ప్రథమ స్థానమును మన జీవితాలలో మనం ఇవ్వాలి. ఆదియు అంతము ఆయనే కాబట్టి, అన్నీ ఆయన ఆధీనములో ఉన్నాయి కాబట్టి మనము అత్యంతమైనటువంటి పెద్ద పీటను క్రీస్తు ప్రభువుకి అందించాలి. ఎందుకంటే ఆయనే మనల్ని రక్షించువారు, ఆయనే మనల్ని ప్రోక్షించువారు, ఆయనే మనల్ని విమోచించువారు. ఆయన మాత్రమే మన సమస్యలని పరికించి చూసి మనకు విమోచనమును ఆ కాపాడేటువంటి తత్వము ఆయన దగ్గర ఉంది, మనల్ని రక్షిస్తాడు. కాబట్టి మన వినతులన్నిటిని కూడా మొట్టమొదటిగా ఆయనకే సమర్పణ చేయాలని రెండవ పాఠము మనకు నేర్పుతోంది. మరి మూడవ పాఠముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి శక్తిని వీరు గమనించడం.
ఎందుకంటే దే హ్యావ్ బికమ్ ద విట్నెసెస్ ఆఫ్ హిస్ పవర్. అంటే ఆయనలో ఉన్నటువంటి శక్తికి వారు సాక్షులుగా మారుతూ ఉన్నారు. మనము పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి ద్వారా మోషే ప్రవక్త అలలను లేకుంటే నీటిని తన చేతి కర్రతో విడదీస్తూ ఉన్నాడు. అదేవిధంగా యెహోషువను కూడా గమనించినట్లయితే ఆయన కూడా తనతో ఉన్నటువంటి దైవ మందసము ద్వారా అన్నిటిని కూడా సృష్టిపైన ఆయన పట్టును సాధిస్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త తన దగ్గర ఉన్నటువంటి దండం ద్వారా, ఆయన మ్యాంటిల్ ద్వారా ఆయన సైతము కూడా ఈ సృష్టిపైన అలాంటి ఆధిపత్యమును చలాయిస్తున్నాడు. కానీ నేడు క్రీస్తు ప్రభువు కేవలము తన వాక్కు ద్వారా ఒకే ఒక మాట ద్వారా ఈ సృష్టిలో అంటే అలజడులను, తుఫానును గద్దిస్తూ ఉన్నాడు. అది యేసు ప్రభువుకు మరియు యేసు ప్రభువుకు శిష్యులకు ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తి, ఆ మహత్యము అంత గొప్పదని వీరంతా కూడా ముఖ్యంగా శిష్యులు గమనించారు. మోషే ప్రవక్త ఆయనలో దగ్గర ఉన్నటువంటి కర్రను, యెహోషువ మందసం అన్నిటిని కూడా ఉపయోగించుకున్నారు. కానీ క్రీస్తు ప్రభు దేనిని కూడా ఉపయోగించకుండా తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా ఆయన శాసిస్తూ ఉన్నాడు. ఈ సృష్టిపై పూర్తి ఆధిపత్యమును ఆయన చూపిస్తూ ఉన్నాడు. అందులోకే మన వాక్యములు చాలా గొప్పగా వింటాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో సృష్టి ఆయన ఆధీనములో ఉన్నది. సృష్టిలోని వస్తువులు, సరీసృపములు అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయని ప్రవక్త చెబుతున్నాడు. యోబు గారు కూడా ఓ మాట అంటాడు 26వ అధ్యాయము 12వ వచనంలో, తన వాక్కు శక్తి ద్వారా సకల చర జాతులన్నిటిపైన దేవుడు ఆధిపత్యమును చలాయిస్తూనే ఉంటాడు. అంటే అంతా కూడా ఆయన ఆధీనంలో ఉన్నది, అంతయు కూడా ఆయనదే అని. ఈరోజు ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా అదే గమనిస్తున్నారు. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని, ఆయన మాటకున్నటువంటి ఆ పవర్ని, ఆ పట్టుని వారు గమనించి అడుగుతూ ఉన్నారు. నీ వాక్కు ద్వారా ఇదిగో మమ్మల్ని రక్షించమని అడిగిన వెంటనే అదే వాక్కుతో ఆయన శాసించడం ద్వారా అక్కడ నిశ్చలత, గొప్ప ప్రశాంతత ఏర్పడిందని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అది మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ డివైన్ పవర్, దైవికమైనటువంటి శక్తి, తనే దైవము, ఈ లోకమును సృష్టించినది తనే, ఈ లోకముపై ఆధిపత్యమును చలాయిస్తున్నటువంటిది కూడా తనే. అంటే ఏ వాక్కుతోనైతే ఈ లోకాన్ని సృజించాడు, ఏ వాక్కుతో అయితే ఈ సృష్టిని కలుగజేశాడో అదే వాక్కుతో ఆయన సరిచేస్తున్నాడు. అవసరమైనటువంటి చోటుల్లో మళ్ళీ సరిచేస్తున్నాడని మనము గమనించాలి. వ్యక్తిగత జీవితాలలో కూడా ఇదే జీవించాలి. ఎందుకంటే అన్నీ కూడా మన ఆధీనంలో లేనట్లుగా అనిపిస్తాయి. అంటే మనకు బియాండ్ అవర్ కంట్రోల్, బియాండ్ అవర్ ఇమాజినేషన్ అండ్ థింకింగ్, ఈవెన్ బియాండ్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్. అంటే విశ్వాసమునకు మించినటువంటి విధంగా మన సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అదే విశ్వాసమును నేను ఉపయోగిస్తే అదే వాక్కుతో ప్రభు మన సమస్యలపైన ఆధిపత్యాన్ని చలాయించగలడు. ఈ నేపథ్యంలోనే పునీత జాన్ క్రిసోస్తం గారు యేసు ప్రభు ఈ ఉదంతమును వారికి నేర్పిస్తూ, ఈ సంఘటన నుండి వారినందరినీ కూడా బయట వేస్తూ 2 పాఠాలను చెప్పి ఉన్నాడు. అవి ఏమిటంటే, మొదటిగా యేసు ప్రభు శిష్యులు ఎప్పటికీ కూడా భయపడకూడదు. యేసు ప్రభు శిష్యులు ఏ పరిస్థితిలో కూడా వారు భయపడకూడదు అన్నటువంటి మొదటి పాఠమును నేర్పించాడని. రెండవ పాఠము ఏమిటంటే, వీ షుడ్ బికమ్ వెరీ లోలీ విత్ రిగార్డ్ టు అవర్ ఆనర్ అని చెప్తాడు. అంటే మనము ఆయన లేకుండా మనము లేము అన్నటువంటి తత్వాన్ని ఎప్పుడు ఎరిగి ఉండాలి. మొదటి పాఠం ఏమిటంటే, మనము ఎప్పటికీ కూడా క్రీస్తును నమ్మినటువంటి వారము కాబట్టి శిష్యులంగా ఏ పరిస్థితిలో కూడా భయపడకూడదు. రెండవది, ఆయన లేకుండా మనము లేము అన్నటువంటి 2 పాఠాలని నేర్పించాడని జాన్ క్రిసోస్తం గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పునీత జెరోమ్ గారు బైబిల్ పండితుడు, ఆయన ఏమంటున్నాడంటే, సృష్టికర్త స్పృహలో ఆ సృష్టి ఎప్పుడూ ఉంటుందని. సృష్టికర్త స్పృహలో అంటే ఈ సృష్టి అన్నటువంటిది తన స్పృహను ఎప్పుడు కూడా కోల్పోదు. ఏమిటంటే, నా సృష్టికర్త నా దేవుడు అన్నటువంటి స్పృహలో ఎప్పుడు కూడా ఉంటుందని.
ద క్రియేషన్ ఈజ్ ఆల్వేస్ కాన్షియన్స్ ఆఫ్ ఇట్స్ క్రియేటర్. ఎప్పుడు కూడా ఈ స్పృహతోనే అది ఉంటుంది. ఈ 2 పాఠాలు మాత్రమే కాదు, జెరోము గారు చెబుతున్నటువంటి విధంగా మనల్ని సృజించినటువంటి వారు ఆయన, మనల్ని కాపాడేటువంటి వారు కూడా ఆయనే, మనల్ని విమోచనకర్త మరియు అన్ని విషయాలలో ఆయనే చూసుకుంటాడు. అయితే మనము నాడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభువుకు దగ్గరగా ఉన్నారో, క్రీస్తు ప్రభువుతో ఉన్నారో, ఆర్ వి ఆల్ క్లోజ్ టు గాడ్, ఆర్ వి ఆల్ క్లోజ్ టు క్రైస్ట్, క్రీస్తు ప్రభువుకు దగ్గరగా ఉన్నామా, కనీసము సమీపముగా ఉన్నామా, ఆయన తత్వములో మనము జీవిస్తున్నామా? ఇలాంటివన్నీ కూడా లేకుండా అన్నీ వరాలు నాకే చెందాలి, లేకుంటే విశ్వాసము లేకుండా రక్షణ కావాలి, నమ్మకం లేకుండా నేను విమోచింపబడాలి అన్నటువంటి ఆలోచనలు ఈ నేపథ్యములో సరికావు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అల్ప విశ్వాసులుగా ఉన్నటువంటి వారు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును ఏ విధంగా క్రీస్తు ప్రభు పట్ల బహిర్గతము చేశారో, మనము సైతము అలా కొన్ని మార్లు మనం పడిపోయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి మళ్ళీ రావడానికి ప్రయత్నం చేద్దాం. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడని నమ్మకముతో జీవించుదాం. జీవము బలియాగము, జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము, స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు, స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు, నిరతము నీ సేవలు, నిరతము నీ సేవలు, నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి, అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితివి, మెల్కిసెదెకుని యాగ బలిని మహిమతో నింపావుగా, అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిగల భూ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థము మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరింపుము. పునీతిని జీవితంలో ఈ దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్యశక్తిని ప్రతిబింబింపచేసినట్లే నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత పాదువాపురి అంతోనిని ఆనందముతో కొనియాడ అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితము మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణమును కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవే మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఇప్పటికే మనము 2 మారులు వినినటువంటి విధముగా జీవితము అంతా కూడా సాఫీగా జరగాలని, మన జీవితము అంతమన్నటువంటిది సుఖవంతముగా ఉండాలని, ఏమీ కూడా జరగకుండా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు లేకుండా జరిగిపోవాలని మనము ఆశిస్తూ ఉంటామని. అయితే దీనికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక వాక్యబద్ధమైనటువంటి జీవితం ఉంటుంది. దేవునిపైన నమ్మకం, మన కఠోర పరిశ్రమ, ఈ 2 కూడా తోడై ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితం నిజంగానే దేవునికి అనుజ్ఞమైనటువంటి జీవితం, మోక్షపదమైనటువంటి జీవితంగా మారుతుంది. కానీ ప్రయత్నము లేకుండానే అన్నీ కావాలనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నపూర్వకంగా తండ్రి దేవుని అడుగుదాం. నాడు శిష్యులు యేసుక్రీస్తును అడగగానే వారంతా కూడా రక్షింపబడి ఉన్నారు. మరి నేడు కూడా క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా మన జీవిత సమస్యలను, మన జీవితంలో ఈ ఓడ అనేటువంటి జీవితంలో ఎదురైనటువంటి అలజడులను, తుఫానులను అన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
విందుకై పరుగిడి రండి ఓ దైవజనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవజనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం, నీ జీవితమే ధన్యమై. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం, నీ జీవితమే ధన్యమై. రండి రారండి ఈ జీవపు విందుకు, రండి రారండి పరలోకపు విందుకు, రండి రారండి ఈ జీవపు విందుకు, రండి రారండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవజనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవజనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇదిగో నేను లోకాంత్యము వరకు కూడా సర్వదా మీతో ఉందును అని ప్రభువు నుడువుచూ ఉన్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత పాదువా పురి అంతోని భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్కారము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించు యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు, లెక్కించలేని మేలులు చేశావయ్యా, లెక్కించలేని మేలులు చేశావయ్యా. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపించుమయ్య హృదయ సరాగం, సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా.